హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం బైనరీ సెర్చ్ అనే అల్గారిథం గురించి నేర్చుకోబోతున్నాం. ఇది ఒక సర్చింగ్ టెక్నిక్. సో బేసికల్లీ ఈ అల్గారిథం అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే ఓన్లీ యారేలో ఒక సార్టెడ్గా ఉన్నప్పుడే మనం ఈ అల్గారిథం అనేది యూజ్ చేస్తాం. యారే ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్గా ఉన్నప్పుడే ఈ అల్గారిథం అనేది యూజ్ చేస్తాం. ఇది ఒక ఎఫిషియెంట్ అల్గారిథం, చాలా ఎఫిషియెంట్గా సెర్చ్ చేస్తుంది. ఒక సెర్చ్ ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి అయితే ఇది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. సో ఈ అల్గారిథం గురించి చాలా డీప్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం లీనియర్ సెర్చ్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సో లీనియర్ సెర్చ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 1 2 3 4 5 ఇలా ఒక యారే ఉంది. సో మనం టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి 5 తీసుకుందాం. సో ఈ ఎలిమెంట్లో 5 అనేది టార్గెట్ చేయాలి, ఆ ఇండెక్స్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చెక్ చేస్తాం. 1 కాదు, 2 చెక్ చేస్తున్నా ఎలిమెంట్ లీనియర్ సెర్చ్. ఓకే, కాదు. 3 ఈక్వల్ టు టార్గెట్, నో. 4 ఈక్వల్ టు టార్గెట్, నో. ఈ 5 చెక్ చేస్తా. ఓకే, 6 కూడా రాద్దాం యారేలో. ఓకే, ఎలా ఉంది యారే. సో 5 చెక్ చేసా, టార్గెట్ ఎలిమెంట్ ఇదే అన్నది. సో 5 ఈ 5 కనుక్కోవడానికి ఇన్ని ఇటరేషన్స్ పట్టింది, 5 ఇటరేషన్స్ పట్టింది. ఓకే, సో లీనియర్ సెర్చ్ అల్గారిథంకి. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి మనం బైనరీ సెర్చ్ అల్గారిథం అనేది వాడతాం. సో బిగ్ ఆఫ్ ఎన్ టైం పడుతుంది ఈ టైం కాంప్లెక్సిటీ అనేది లీనియర్ సెర్చ్కి. ఓకే, లీనియర్ సెర్చ్కి. ఓకే, నా బైనరీ సెర్చ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ సింపుల్గా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇలా ఓ యారే ఉంది. ఓకే సారీ. ఓకే, ఇలా ఒక యారే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైనరీ సెర్చ్ అనేది ఏమి చేస్తుందో ఫస్ట్ టైం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైనరీ సెర్చ్ అనేది ఓన్లీ మనం సార్టెడ్ ఎలిమెంట్స్గా యూస్ చేయాలి. అంటే యారే అనేది సార్టెడ్గా ఉంటేనే ఈ బైనరీ సెర్చ్ అనేది వాడాలి మనం. అండ్ టెక్నిక్ ఈజ్ వెరీ సింపుల్. ఏం చేస్తామంటే ఎలిమినేట్ హాఫ్స్, 2 హాఫ్స్ కింద ఎలిమినేట్ అవుతుంది టార్గెట్ ఎలిమెంట్ కనుక్కునేటప్పటికి. సో అది ఎలాగో చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ వాడడానికి మనకి సింపుల్గా లో, హై, మిడ్ అనే ఎలిమెంట్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్సింగ్ చేద్దాం దీనికి. 0 1 2 3 4. ఓకే, ఇండెక్సింగ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఇండెక్స్ని లోలో అండ్ లాస్ట్ ఇండెక్స్ని హైలో స్టోర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇండెక్స్ 0ని లోలో, లాస్ట్ ఇండెక్స్లో చేసుకోవాలి. లోలో ఫస్ట్ ఇండెక్స్, హైలో లాస్ట్ ఇండెక్స్ స్టోర్ చేసుకోవాలి. సో సింపుల్గా చూద్దాం. ఓకే, మనకి బైనరీ సెర్చ్ వాడడానికి సింపుల్గా ఏమనుకున్నాం, 3 వేరియబుల్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో అనే వేరియబుల్, నెక్స్ట్ హై అనే వేరియబుల్, నెక్స్ట్ మిడ్ అనే వేరియబుల్. ఈ 3 వేరియబుల్స్ యూస్ చేసుకుని బైనరీ సెర్చ్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఇండెక్స్కి మనం లో అనేది అటాచ్ అవుతుంది. సో ఓకే, లాస్ట్ ఇండెక్స్కి హై అని ప్లేస్ అయి ఉంటుంది. సో సింపుల్. ఓకే, సో మిడ్ ఈజ్ వెరీ సింపుల్. మిడ్ ఈజ్ లో ప్లస్ హై బై 2. ఐ నో. సో మిడ్ ఈజ్ వెరీ సింపుల్. మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2, అంతే కదా. మిడ్ ఎలిమెంట్ అంటే 2 వాల్యూలు కొన్న మిడ్ వాల్యూ. ఓకే, సో 4/2 అంటే లో ఈక్వల్ టు 0, 0 ప్లస్ 4/2, 2. ఓకే, I know mid value equal to 2. Okay, mid is pointing to here. So okay, mid is pointing to here. Okay, now ఈ బైనరీ సెర్చ్ అల్గారిథంలో ఓన్లీ మనం చెక్ చేయాల్సింది మిడ్ ఎలిమెంట్. ఓకే, సారీ, టార్గెట్ వాల్యూ తీసుకోలేదు కదా. టార్గెట్ వాల్యూ మనం 10 తీసుకుందాం. ఓకే, టార్గెట్ వాల్యూ 10 తీసుకుందాం. ఒకవేళ టార్గెట్ వాల్యూ 10 వచ్చిందంటే ఆ ఇండెక్స్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉన్నాం, మిడ్. సో ఆల్వేస్ మనం చెక్ చేయాల్సింది మిడ్డే. ఒకవేళ మిడ్ ఎలిమెంట్ కానీ టార్గెట్కి ఈక్వల్ అయితే మనం ఐని రిటర్న్ చేయాలి, అంతే కదా. సో చెక్ చేద్దాం. 4 ఈక్వల్ టు టార్గెట్ అంటే 10 అయిందా, అవ్వలే. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, 4 greater than 10 అయిందా, నాట్ అవ్వలే. సో 4 less than 10 ఎస్ అయింది. సో ఇక్కడ ఏమైనా వాడామంటే
4 less than 10. Okay, 4 less than 10, it is the sorted array. Okay, it is the sorted array. But 4 కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఏంటి 2 3. మన టార్గెట్ ఎలిమెంట్ ఎంత 10. ఓకే, 4 అనేది లెస్ దెన్ కన్నా టార్గెట్ కదా. సో ఈ 2 3లో నా టార్గెట్ అనేది ఉంటుందా? లెఫ్ట్ సైడ్లో, మిడ్కి లెఫ్ట్ సైడ్లో నా టార్గెట్ ఉండదు కదా. సో డెఫినెట్లీ నాట్. ఓకే, నా టార్గెట్ అనేది అందులో ఉండదు. ఓకే, మిడ్కి లెఫ్ట్ సైడ్ ఉండదు. సో నేనేం చేస్తాను, లోని అప్డేట్ చేస్తా. సో లోని మిడ్కి ముందుకు తీసుకొస్తా. ఓకే, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చేస్తా. సో లో అనేది మిడ్ ప్లస్ 1కి పాయింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు మళ్ళీ మిడ్ కనుక్కోవాలి, లోకి హైకి. ఓకే, లోకి హైకి మిడ్ 3 + 4/2 ఇండెక్స్లు కనుక్కోవాలి. 3 + 4/2 అయినో 7/2. సో ఆడ్ నెంబర్ కాబట్టి 3.5 వస్తుంది అయినో. ఓకే, 3.5 వచ్చినప్పుడు మనం ఆల్వేస్ టేక్ అండ్ సీల్ నెంబర్ ఆఫ్ దట్ ఫ్లోటింగ్ వాల్యూ. ఓకే, ఓకే, సీల్ నెంబర్ వచ్చేసి 3. సో మిడ్ అనేది 3కి పాయింటింగ్ అవుతుంది. ఓకే, మనం ఎప్పుడు ఏం చెక్ చేయాలి, మిడ్ వాల్యూ ఎక్కడ చెక్ చేయాలి. ఏ ఆఫ్ మిడ్ 10 ఈక్వల్ టు 10 మీన్స్ టార్గెట్. 10 ఈక్వల్ టు టార్గెట్. యా, టార్గెట్ ఈక్వల్ అవుతుంది. సో ఏం రిటర్న్ చేస్తాం, 3 అనే ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. సో బేసికలీ ఇక్కడ ప్రాసెస్ ఎలా అయిందో చూడండి. సో లో లెఫ్ట్ సైడ్ ఉండదు కాబట్టి నేనేం చేసా, ఎలిమినేట్ చేసా లెఫ్ట్ సైడ్. ఓకే, సో రైట్ సైడ్కు 40 అసలు చెక్ చేయాల, ఎలిమినేట్. ఓకే, ఇలా ఎలిమినేట్ చేసుకోవడం వలన మనకు ఇలా వచ్చింది. సో బేసికలీ ఇక్కడ మిడ్ 2 టైమ్సే చెక్ చేసా. ఓకే, ఒకవేళ నేను లీనియర్ సెర్చ్ ఉపయోగించుంటే 1 2 3 4 చెక్స్ చేయాలి నేను. ఓకే, బట్ ఇది యూస్ చేయడం వల్ల 2 చెక్స్తో అయిపోయింది. ఇది వచ్చేసి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ లాగిన్ టైం పడుతుంది. సో ఎందుకు లాగిన్ అనేది ఇప్పుడు చూద్దాం. సో బేసికలీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ యారే ఎలిమెంట్స్ ఏమైనాయా, ఇక్కడ యారే ఎలిమెంట్స్ ఏమైనాయి అంటే 2 హాఫ్స్కి డివైడ్ అవుతుంది కదా. ఒక హాఫ్ ఎలిమినేట్ అవుతుంది, ఒక హాఫ్ కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్లో మళ్ళీ ఒక హాఫ్ ఎలిమినేట్ అవుతుంది, ఇంకో హాఫ్ ఎలిమినేట్ చేద్దాం. సో నెక్స్ట్ ఒక హాఫ్ కరెక్ట్ అవుతుంది, ఇంకో హాఫ్ ఎలిమినేట్ చేస్తున్నా. ఫస్ట్ 10/2, నెక్స్ట్ 10/4 అలాగా అవుతూనే ఉంది. సో అందుకునే లాగిన్ వచ్చింది. అర్థమైందా టైం కాంప్లెక్సిటీ ఎలా వచ్చిందో. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దెమ్. ఓకే, సో సారీ మై బ్యాడ్. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో low is pointing to first index, high is pointing to last index. I know. Okay, what is the mid value? 0 plus 9/2. Sorry, what is mid value? 0 plus 9/2, 4.5. So always take in seal value of the 4.5. Okay, 4.5 seal value on the 4. So mid value వచ్చేసి 4 pointing అవుద్ది. సో సింపుల్. నా ఇప్పుడు చెక్ చేస్తామన్నమాట. 23 ఇప్పుడు 16 కంటే తక్కువ. సో 16 కన్నా తక్కువ ఎలిమెంట్లు నేను కన్సిడర్ చేసుకున్నాను. సో లో అనేది మిడ్ కన్నా ఎక్కువ తీసుకుంటా, ఎలిమినేట్ చేస్తున్నా 16 కన్నా తక్కువ, ఎందుకంటే ఇది సార్టెడ్ అరే. ఓకే, సో మిడ్ కానీ పెట్టా, మళ్ళీ లో మిడ్ వచ్చేసి 14/2, 9 + 5/2 7. సో ఇప్పుడు చెక్ చేస్తా 56, 23 కన్నా ఎక్కువ. ఓకే, 56 అనేది. సో ఆల్వేస్ 56 అనేది సార్టెడ్ ఆర్డర్ కాబట్టి మిగతా ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నా అవి నాకు 23కి ఈక్వల్ కావు. సో అలాంటప్పుడు నేనేం చేస్తా, హై తీసుకొచ్చేసి మిడ్ కన్నా తక్కువకి పాయింటింగ్ చేస్తా. సో దిస్ ఈజ్ ద ఎలిమినేషన్ ప్రాసెస్ ఆఫ్ ద బైనరీ సెర్చ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, మిడ్ వాల్యూ కనుక్కుంటా. 5 + 6/2 ఆల్వేస్ టేకన్ 5.5 seal number of 5. Okay, ఇప్పుడు 5 mid value, yes 23 equal to my target element. Yeah, final key is the 23. Okay, answer will be the index. Okay, 5 will be my answer. సో ఇది ఈ లాజిక్ అంట. ఇప్పుడు వచ్చేసి మనం కోడ్ చూద్దాం. సో కోడ్ వచ్చేసి సింపుల్, ఇంట్లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు యారెల్ అంటే లాస్ట్ ఎలిమెంట్ -1. ఓకే, లాస్ట్ ఎలిమెంట్. సో ఇది చేయడానికి మనం లూప్ వాడాలి.
సో లూప్ వాడడానికి ఈ కండిషన్ ఏంటి, లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. సో ఈ కండిషన్ ఎందుకు రాసామంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ కండిషన్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. ఓకే, సపోజ్ నా ఎలిమెంట్ వచ్చేసి 20 అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే, ఆ టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి 20 అనుకో. సో ఫస్ట్ లో ఇస్ పాయింటింగ్ టు హియర్, హై ఇస్ పాయింటింగ్ టు హియర్ అంత చూసాం. సో మిడ్ వచ్చేసి 4 కదా, మిడ్కి పాయింట్ అవుద్ది. ఓకే ఓకే, సో మిడ్ చెక్ చేస్తావు 16. ఓకే కాదు, తక్కువ, 16 అనేది చాలా తక్కువ. సో 16 అనేది చాలా తక్కువ కాబట్టి లో అనేది పాయింటింగ్ చేస్తాం. సో హై లో పాయింటింగ్ ఇయర్. సో మిడ్ వాల్యూ కనుక్కున్నాం. సో మిడ్ వచ్చేసి 7 పాయింటింగ్ అయింది. సో 56 గ్రేటర్ దాన్. సో రైట్ సైడ్ ఆఫ్ అంతా ఎలిమినేట్ చేస్తాం. సో రైట్ సైడ్ ఆఫ్ ఎలిమినేట్ చేస్తాం కాబట్టి లో పాయింటింగ్ అయింది. సో 5 + 6/2 మిడ్ సేమ్ ఇంతకలాగా చేస్తాం. 23 ఈక్వలా కాదు అంటే చివరి కూడా ఈక్వల్ కాదు కాబట్టి హై అనేది ఎక్కడ మూవ్ చేస్తాం. చూడండి హై అనేది క్రాస్ అయింది ఎల్తో. సో ఆ మూమెంట్లో మనం ఇంకా ఆపేయాలి, అంటే ఎలిమెంట్ అనేది లేదు, ఆ టార్గెట్ ఎలిమెంట్ అనేది ఆ ఏరియాలో లేదని అర్థం. ఓకే, ఆ కండిషనే ఇక్కడ యూస్ చేద్దాం. ఓకే, సో మిడ్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, అదన్నా వాడచ్చు, సింపుల్ L+H/2 కూడా వాడచ్చు. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ మిడ్ వచ్చేసి టార్గెట్ ఎలిమెంట్ ఈక్వల్ అవుతుందో లేదో చూస్తాం. ఈక్వల్ అయితే రిటర్న్ మిడ్. ఓకే, సో నెక్స్ట్ ఈ టార్గెట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ ఉంటే ఒక ఏరియా ఆఫ్ మిడ్కి, సో ఎలిమినేట్ చేయాలి లెఫ్ట్ ఆఫ్ని. ఒకవేళ ఈ ఏరియా ఆఫ్ మిడ్ అనేది గ్రేటర్ దెన్ ఉంటే ఆ టార్గెట్ ఎలిమెంట్ కన్నా రైట్ ఆఫ్ని ఎలిమినేట్ చేయాలి. ఇది లాజిక్. సో దిస్ ఈజ్ ద కోడ్ అబౌట్ ద బైనరీ సెర్చ్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్ యూజింగ్ ద బైనరీ సెర్చ్ అనేది చూద్దాం. సో మేక్ షూర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ లీనియర్ సెర్చ్లో ఎలా రాస్తారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.